రూల్ ఓవర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచం పైన దేవుడు ఏ విధంగా అయితే తండ్రిని పోలి పరిపాలన చేస్తున్నాడో, అలాగే మనుష్యులకు తండ్రిని పోలినటువంటి, తల్లిదండ్రులను పోలినటువంటి అధికారముతో కూడిన బాధ్యతనిచ్చాడు. కానీ మనుష్యులు వారికి ఆ అధికారముతో కూడిన బాధ్యతలో అర్థం అవ్వలేదు. వారికి నేను పరిపాలన చేయటం అనంటే పెత్తనం చేయటం అని అనుకున్నారు. నిన్న మనం చూచినట్లుగా, ఈరోజు మధ్యాహ్నం మనం చదివినట్లుగా, అర్థం చేసుకున్నట్లుగా, ఒకరిపైన ఒకరు రాజ్యం చేసుకోవటానికి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావములోనికి వారు జారిపోయారు. అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావములోనికి ఎప్పుడైతే మనిషి వెళ్ళాడో, ఆ ప్రభావము కారణం చేత దేవుణ్ణి విడిచిపెట్టాడు. దేవునికి సమానముగా ఉండాలి అని కోరుకున్నాడు. అలా దేవునికి సమానంగా ఉండాలని కోరుకున్నటువంటి మనిషి ఈ అధికారాన్ని కోల్పోయాడు, దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. సృష్టిని అధికారముతో చలాయించాల్సినటువంటి, సృష్టిపైన అధికారముతో తల్లిదండ్రుల వలె పోషించాల్సినటువంటి మనిషి సృష్టికి దాసుడు అయ్యాడు. సృష్టిని దేవుడు చేసుకున్నాడు. ఇది మనిషి కోల్పోయినటువంటి, మనిషికి విజయగాథ ఉంది. ఆ విజయాన్ని, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మనిషి కోల్పోయాడు. అంత మాత్రమే కాదు, సృష్టిలో ఆ మనిషి ద్వారా జరుగుతున్నటువంటి పరిపాలన యొక్క సుభిక్షతంతా కూడా, ఆ సృష్టిలో ఉన్నటువంటి క్రమమంతా కూడా మనిషి వైపుకు చూస్తే దేవుని యొక్క సుగుణాలు కనిపించాలి, దేవుని యొక్క గుణలక్షణాలు కనిపించాలి. అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయుటకు మీరు పిలువబడ్డారు. ఎందుకు అనంటే మీ పిలుపు అదే, మనుష్యుని యొక్క పిలుపు అదే. మనుష్యుడు అలా బ్రతకటం కోసమే దేవుడు ఆ మనుషుని తీసి ఏదెను తోటలో ఉంచి 2 పనులు చెప్పాడు. మొదటిది సేద్యపరచుట, రెండవది కాయుట. సేద్యపరచుట అన్నది పని చేయటం. పని అన్నది మనిషికి ఉన్నటువంటి ఐడెంటిటీ. మిగిలినవేవి చేయవు, మనిషే చేయాలి, మనిషి చేస్తాడు. మనిషికి ఉన్నటువంటి లక్షణం ప్రోక్రియేషన్, మనిషికి ఉన్నటువంటి లక్షణం కోక్రియేషన్. దేవునితో కలిసి పని చేయగల, దేవుడేసినటువంటి క్రమాన్ని ఫలింప చేయగల, దేవుడు నిర్మించినటువంటి నిర్మాణమును విస్తరింప చేయగల, దేవుడు ఏర్పరిచినటువంటి ఈ తన స్వరూపము, తన పోలికతో భూమిని నింపగల, సముద్రము నీళ్లతో ఎలా నిండి ఉందో అలా భూమి అంతా ఆయన మహిమ చేత నింపగల ఏకైక పనికారుడు దేవుని సృష్టిలో మనిషి మాత్రమే. కానీ ఆ పని కాస్త ఆయనకు బరువైంది, ఆ పని కాస్త శాపముగా మారింది. కారణం దేవుణ్ణి విడిచిపెట్టడం. గచ్చ పొదలుగా తన చేసే పనిలో నుండి భూమి వాడికి ముళ్ళనివ్వటం మొదలుపెట్టింది. కారణం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురించటం మానేసి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క బానిసగా మారిపోయినటువంటి మనిషి యొక్క స్థితి, తనకిచ్చినటువంటి మహిమా కిరీటమును కోల్పోవటం. దానినే అంటారు చావును కొని తెచ్చుకోవటం, చచ్చిపోవటం. మహిమ లేని జీవితం, అధికారము లేని జీవితం, ఆశ్చర్యకరమైన వెలుగులో బ్రతకాల్సిన జీవితం కాస్త ఇప్పుడు ఎలా అయిపోయింది? బానిసత్వం. ఆ బానిసత్వపు ముసుగులో బ్రతుకుతున్నటువంటి మనిషి, ఇప్పుడు అలాంటి మనిషిని దేవుడు రక్షించాలి. అలాంటి మనిషిని తన సన్నిధి నుండి, తన సహవాసము నుండి, తన మాట నుండి, లేకపోతే తన యొక్క అధికారము నుండి, తన యొక్క ఛత్రఛాయ నుండి వేర్పడినటువంటి మనిషిని తిరిగి తన వైపుకు తీసుకొని రావడమే రక్షణ అంటే. రక్షణ అనంటే, రక్షింపబడటం అనంటే మనము ఈ ప్రపంచములో నుండి రక్షింపబడటం అని కాదు దాని అర్థం. రక్షింపబడటం అనంటే మాయ అయినటువంటి ఈ భూమిని విడిచిపెట్టిపోవటం కాదు దాని అర్థం. అది ప్లెటో చెప్పినటువంటి సిద్ధాంతం, బైబిల్ చెప్పినటువంటి సిద్ధాంతం కాదు. ప్లెటో అనేటటువంటి ఒక గ్రీకు తత్వవేత్త బోధించినటువంటి మాటలవి. ప్లుటార్క్ అనేటటువంటి ఒక గ్రీకు తత్వవేత్త ప్రతిపాదించినటువంటి సూత్రం ఇది. ఏంటి? ఈ శరీరము ఒక ఆత్మను నిర్బంధించినటువంటి ఒక జైలు లాంటిది. ఇందులో ఉన్నంత వరకు మనం పాపములోనే ఉంటాం. మనం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు నిజమైన జీవితానికి వెళతాం అని ప్లేటో చెప్పాడు, బైబిల్ కాదు. బైబిల్ చెప్తోంది, నిన్ను చేసినటువంటి నీ ప్రభు, నీకిచ్చిన నీ శరీరం, నీకిచ్చిన ఆ ప్రాణాత్మ దేహములు కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉన్న నీవు
చాలా అందంగా ఉంటావు, చాలా దేవుణ్ణి పోలిన వాడుగా ఉంటావు, నిన్ను చూసి చాలా మంచిది అన్నాడు ఆయన. మనిషి, ఇది మతానికి దేవుని రాజ్యానికి ఉన్న తేడా. మతం దీన్ని విడిచి వెళ్ళమని చెబుతుంది, రాజ్యం దీని మీద రాజ్యం చేయమని చెబుతుంది, నీ దేవుని పోలి పరిపాలించమని చెబుతుంది. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చదివినటువంటి వాక్య భాగం అనుసారంగా ఆ ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణం ఎక్కడికి వెళుతోంది? దేవుడు నిన్న మీకు చెప్పినటువంటి కథనంలో భాగంగా ఆయన ఏర్పరచుకున్నటువంటి నోవహు, ఆ తర్వాత ఏర్పరచుకున్నటువంటి అబ్రహాము, ఆ తర్వాత ఏర్పరచుకున్నటువంటి మోషే, ఆ తర్వాత ఏర్పరచుకున్నటువంటి దావీదుని గురించి నిన్న ప్రస్తావించలేదు, ఈరోజు మాట్లాడదాం. ఆ తర్వాత ఆయన కుమారుడుగా వచ్చినటువంటి యేసు క్రీస్తు, ఆయన ప్రతిపాదించిన, ఆయన స్థాపించబోయే, ఆయన స్థాపించేసిన, ఇప్పుడు మీ ద్వారా కొనసాగిస్తున్న, ఒకానొక రోజు సంపూర్ణమై రాబోతున్న ఒక పట్టణం, ఒక నగరం, ఆ పునాదులు గల పట్టణం కోసం వీరందరూ వేచి చూశారు. ఆ పట్టణం ఇంకెక్కడో కాదు, ఆయన నిర్మించినటువంటి, ఆయన విమోచించినటువంటి, ఆయన సృష్టించినటువంటి, ఆయన రక్షించినటువంటి ఈ సమాజం. ఈ సమాజము ఆయనకు ఇల్లుగా మారబోతోంది. ఈ సమాజములో ఆయన వచ్చి నివాసము చేయబోతున్నాడు. ఈ సమాజము మధ్య ఆయన వచ్చి మనతో కాపురం ఉండబోతున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అయితే మీరు చీకటిలో నుండి 9 నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మనం పిలువబడింది ఈ ప్రపంచాన్ని విరిచెక్కడికో వెళ్ళిపోవటానికి కాదు. మనము పిలువబడింది ఈ ప్రపంచంలో మనల్ని పిలిచినటువంటి వాడి యొక్క గుణాతిశయములను, ద స్టోరీ ఆఫ్ దిస్ కింగ్, ఈ రాజు యొక్క ఘనమైన చరిత్రను చెప్పాలి. ఈ రాజు యొక్క ఘనమైన జీవన విధానాన్ని ప్రజలకు పరిచయం చేయాలి. ఈ రాజు యొక్క ఘనతను, ఈ ప్రపంచంలో నీరు ఏ విధంగా అయితే సముద్రములో ఉంటుందో అలా ప్రతి గల్లీ, ప్రతి ఊరు, ప్రతి షహర్, ప్రతి నగరం, ప్రతి పట్టణములో యెహోవా దేవుడు ఆయన యొక్క మహత్యమును గురించిన జ్ఞానము చేత ప్రతి ఇల్లు నిండిపోవాలి. కనుక ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషించుదురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు మనము పరదేశులము, మనము యాత్రికులము అనంటే దాని అర్థం ఇది మన దేశం కాదు, మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి అని కాదు. మన వైఖరి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క పరిపాలనలో ఉన్నటువంటి రాజ్య భాగస్వామ్యం కాదు. అది కాదు మన దేశం, అది కాదు మన స్థితి. దేవుని చేత పరిపాలించబడే రాజ్యం, దేవుని చేత పరిపాలించబడే సమాజం, అటువంటి మానసిక పరివర్తనలోనికి మనం రావాలి. 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతి. దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ప్రాఫిట్స్, అనగా ప్రవక్తల యొక్క భాష. ప్రవక్తలు ప్రవచించిన భాషా సరళిని పేతురు తీసుకుంటున్నాడు. ఆ రోజు చీకటి కమ్ముతుంది, ఆ రోజు చంద్రుడు ఎర్రగా మారతాడు, ఆ రోజు సూర్యుడు బద్దలైపోతాడు, ఆ రోజు నగరాలు కంపించిపోతాయి. ఇవన్నీ లిటరల్గా జరుగుతాయని కాదు దాని అర్థం ఆ దినం మహాభయంకరమైన దినమని, ఆ దినం దేవుని తీర్పుకు సంబంధించిన దినమని. మన మధ్యలో ఉన్నటువంటి, మనం సంపాదించినటువంటి ఈ మరణం, మనం సంపాదించినటువంటి ఈ పతనం, మనం సంపాదించినటువంటి దేవుని నుంచి దూరం అయ్యేటటువంటి మన స్థితిగతులు, వాటిని, ఆ మలినాన్ని, ఆ పాపాన్ని, ఆ పతనాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ దినమందు తన అగ్ని వంటి మాట చేత, తన అగ్ని వంటి ముఖకాంతి చేత దీనిని ఆయన ప్రోక్షించబోతున్నాడు. సృష్టి అంతా కూడా ఆ పునరుత్థాన దినం కోసం వేచి చూస్తూ ఉంది, మూలుగులతో వేచి చూస్తూ ఉంది. దేవుని కుమారులు అనగా మీరు పునరుత్థానం చెంది ఎప్పటికీ చావని శరీరములతో బయటికి వచ్చే దినం కోసం ఈ ప్రపంచాలు వేచి చూస్తున్నాయి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమియు దాని మీదున్న కృత్యములను కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లా అయిపోయినవి గనుక ఆకాశములు రవులుకుంటాయి. అయితే దేవుని దినపు రాకడి కొరకు మనం కనిపెడుతున్నాం.
దాని ఆశతో ఆపేక్షించాలి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఎందుకంటే మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెడుతున్నాం. ద కింగ్ ఈజ్ కమింగ్. ద కింగ్, ఆయన రాబోతున్నాడు. క్రొత్త ఆకాశాన్ని తీసుకొని రాబోతున్నాడు. క్రొత్త భూమిలోనికి రాబోతున్నాడు. క్రొత్త భూమిని సృష్టించబోతున్నాడు. ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి మలినాన్ని ఆయన కడిగి పారేయబోతున్నాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. మీకు అర్థమవుతుందా? దిస్ ఈస్ నాట్ సమ్ రిలీజియన్ దట్ యువర్ ఫాలోయింగ్. నువ్వు అనుసరించేదేదో ఒక మతం కాదు. నువ్వు అనుసరించేదేదో అనేక మతాల్లో ఒక మతమైనటువంటి క్రీస్తు స్థాపించిన ఇంకొక మతం కాదు. దిస్ ఈజ్ కింగ్డమ్. ఇది రాజ్యం. ఇందులో ఒక రాజు. ఆ రాజు చేసే పని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈరోజు ఈ రాజు పనిని తెలుసుకున్నటువంటి మీరు లార్జర్ దాన్ లైఫ్, మీ జీవితంలో మీరు చూడనటువంటి ఒక మహా దర్శనం మీరు చూడాలి. మీరు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఇది ఒక విప్లవం అని తెలుసుకోవాలి. దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏమిటి? పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. క్రీస్తు చేసేటటువంటి పని ఏంటి? నువ్వు చచ్చిపోతే పరలోకం తీసుకొని పోవడం అని అనుకుంటున్నావా? అంత చిన్న పని కాదు ఆయన చేస్తున్నది. హి ఈస్ బ్రింగింగ్ ద హెవెన్ డౌన్. ఆయన పరలోకాన్ని దించి నీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. యువర్ కింగ్, నీ రాజు మామూలు రాజు కాదు. నీ రాజు ఇశ్రాయేలుకు రాజు. నీ రాజు ప్రతి జాతికి రాజు. నీ రాజు నీతికి రాజు. నీ రాజు స్వర్గానికి రాజు. నీ రాజు భూమికి రాజు. భూమి ఆకాశములను కలిపే రాజు. నీ రాజు తన శరీరంలో భూమి ఆకాశములను ఐక్యపరచిన రాజు. దాట్ ఈస్ యువర్ కింగ్. మీకు అర్థమవుతుందా? నా భాష సరిపోదు, నా ఎక్స్ప్రెషన్ సరిపోదు, నేను చేసేది ఏది మీకు సరిపోదు. ఎందుకు అనంటే ఆయనను పొగడటానికి, ఆయన గురించి చెప్పటానికి మన భాషలు సరిపోవు. దట్ హౌ హీ ఈజ్. ఆయన దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు, నాగరికతలకు కేంద్రం. ఆయనను పోలిన వాడు లేడు. ఆయనే సత్యం, ఆయనే నిజమైన మార్గం. నిన్న మనం చూచినట్లుగా ఆ పట్టణానికి ఆయనే నిర్మాణకుడు. ఆ పట్టణానికి ఆయనే పునాది. ఆ పట్టణం నూతన సృష్టిగా మారటానికి ఆయనే మార్గం. దట్ ఈస్ యువర్ కింగ్. అర్థమవుతుందా? దట్ ఈస్ యువర్ కింగ్. ఏదో సాధారణమైన మతంలో ఉంటాను మీరు అనుకుంటున్నారా? నో 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 నో. ఇదొక విప్లవం. దేశములను మార్చిన విప్లవం, సంస్కృతులను మార్చిన విప్లవం, నాగరికతలను మార్చిన విప్లవం. ఆయన అపూర్వమైన వాడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన తండ్రి యొక్క మాధ్యమును గురించిన జ్ఞానము చేత ప్రపంచము నిండిపోవాలని ప్రతి సంస్కృతిలో, ప్రతి రాజ్యములో, ప్రతి రాజు ఎదుట ఆయన నిలబడుకొని నువ్వు కాదు, ఐ యామ్ ద కింగ్ అని చెప్పాడు. అర్థమవుతుందా? దాట్ ఈజ్ యువర్ కింగ్. ఆయన కట్టే పట్టణం, ఆయన కట్టే పునాదులు కలిగిన ఆ పట్టణం వైపుకు మీ ప్రయాణం. ఆ పట్టణం నూతన మనుష్యత్వం. ఆ పట్టణం నూతన సృష్టి. ఆ సృష్టిలోనికి మనం ప్రయాణిస్తున్నాం. ఆయన ఎలాంటి వాడు అనంటే, ఆయన చేసే నిర్మాణం ఎలా ఉంటుంది అనంటే, ఆయన బలహీనులకు తోడుగా ఉండేవాడు, ప్రతి సమయంలో అందుబాటులో ఉండేవాడు, శక్తివంతమైన దేవుడు, కానీ సున్నిత మనస్కుడు కూడా. ఆయన అన్నాడు, రోగులను నేను తాకుతాను. ఆయన అన్నాడు, రోగులను నేను స్వస్థపరుస్తాను. కానీ ఆయన ఆ క్రమంలో తానే దుఃఖాక్రాంతుడయ్యాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు. ఆయన కుష్టును శుభ్రపరిచాడు. కానీ ఆయనను చూస్తే ఏ స్వరూపము, ఏ సొగసు లేకుండా పోయింది. దట్ ఈజ్ యువర్ కింగ్. నీ రాజు నీ కోసం తన వీపును దున్నించుకునే రాజు. చాలా మంది రాజులు వచ్చారు ఈ ప్రపంచంలోనికి. కత్తి పట్టుకుని వచ్చారు, జెండాలు ఎత్తుకుని వచ్చారు, బాంబులేశారు, ఒకరి మీద ఒకరు రాజ్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఎంతో మంది స్త్రీలపైన వివక్ష చూపించారు, ఇంకొందరు పురుషులపైన వివక్ష చూపించారు. నిన్ను తాకను అని కొందరు అన్నారు, నిన్ను ముట్టను అని కొందరు అన్నారు. నీ రాజు అలా కాదు. నీ రాజు ఎక్కడ విరిగి నలిగిన మనసులుంటే అక్కడికి వెళ్తాడు, ఎక్కడ బలహీనులుంటే వారితో కూర్చుంటాడు.
ఎక్కడ వెలివేయబడిన వాళ్ళుంటే వారితో తన ఇల్లు కడతాడు. నీ రాజు అలాంటి వారి కోసం నేను వచ్చాను అని చెప్తాడు. ఒక్క కత్తి పట్టడు, ఒక్క జెండా మోయడు, కానీ ప్రజల హృదయాల పైన ఏలేటటువంటి రాజు నీ రాజు. దాట్ ఈజ్ యువర్ కింగ్. ఆయన కట్టే రాజ్యం అది. ఆ రాజ్యంలోనికి పిలుస్తున్నాను నిన్ను. కమ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కింగ్డమ్. ఈ రాజ్యం, ఇంత మహా గొప్ప రాజ్యము పెట్టుకుని మతం కడతానంటారేంటి మీరు? అంటే మీరు కాదు, జనరల్గా ప్రజలు మతం కట్టేద్దాం, పొద్దున్నే ప్రార్థన చేద్దాం, రాత్రి ప్రార్థన చేయండి, దట్స్ ఓకే. బట్ దెర్ ఇస్ మచ్ మోర్ దెన్ దాట్. భక్తి మాత్రమే సరిపోదు, కేవలం భక్తి మాత్రమే సరిపోదు. 3 విషయాలు ఈరోజు క్రైస్తవ సమాజానికి శత్రువులు. 3 అంశాలు క్రైస్తవ సమాజానికి శత్రువులు. మొదటిది బాధ్యత లేని భక్తి. బాధ్యత లేని భక్తి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం భక్తి 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 భక్తి. అంతా బాగుంది. మొగుడంటే పట్టింపు లేదు, భార్య అంటే పట్టింపు లేదు, సంకలో బైబిల్ ఉంది, భక్తి భక్తి భక్తి. సమాజం ఏమైపోతుంది? నాకెందుకు? భక్తి భక్తి భక్తి. ఎందుకు? దానికి కారణం ఏమిటి? దట్ ఈస్ రిలీజియస్ సెక్లూజన్. రిలీజియస్ సెక్లూజన్ అని అంటే మిగిలిన వాళ్ళెవరితో నాకు పని లేదు, నేను, నా ఇల్లు, నా కుటుంబం, నా మతం. ఇది రెండవ శత్రువు. బాధ్యత లేని భక్తి ఈ సమాజాన్ని చంపేస్తుంది. క్రైస్తవ సమాజాన్ని బాధ్యత లేని భక్తి చంపేస్తుంది. అనేక భక్తి సమాజాలు ఇలాగే చచ్చిపోయాయి. క్రైస్తవ సమాజం ఆనాడు దానియేలు చూసినటువంటి దర్శనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రాజా, నీ ఎదుట నిలబడుకొని చెప్తున్నా, నీ రాజ్యం నువ్వు అనుకుంటున్నావు, ప్రపంచమంతటి పైన నీదే రాజ్యం అనుకుంటున్నావు. బబులోను, నీ రాజ్యం పోతుంది. పారసీకులరా, నీ రాజ్యం పోతుంది. మాదీయులు, మీ రాజ్యం పోతుంది. అర్థసహస్ర రాజు, నీ రాజ్యం పోతుంది. కానీ మీ రాజ్యాల తర్వాత ఒక రాజ్యం రాబోతుంది. ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయి ఇంతై ఇంతింతై మహాపర్వతమై వడ్డేశ్వరంలో పడుతుంది. వడ్డేశ్వరంలో పడితే వడ్డేశ్వరంలో ఉండే ప్రతి భావజాలం, అది తలైనా, భుజాలైనా, ఉదర భాగమైనా, తొడలైనా, కాళ్ళైనా, పాదాలైనా, ఇనుము మరియు మట్టితో కలిగిన పాదాలైనా సరే, కలిసే ఉన్నాం, మేమంతా ఒకటే అంటున్నాం. కానీ మా మధ్యలో కులం, మా మధ్యలో మతం, మా మధ్యలో స్త్రీ పురుషులనే భేదం, మా మధ్యలో మీ ఇల్లు మా ఇల్లు అనే భేదం. ఈ భేదముల పైన ఆయన తీసిన ఈ రాయి పడుతుంది. ఇంతింతై మహాపర్వతమై ఇక్కడి వరకు వ్యాపించిన ఆ రాజ్యం ఎప్పటికీ సమసిపోదు, ఎప్పటికీ సమసిపోదు. భక్తి మార్గాలు వస్తాయి, సమసిపోతాయి. మతాలు వస్తాయి, సమసిపోతాయి. రాజులు వస్తారు, రాజ్యాలు పోతాయి. కానీ ఈ రాజు కట్టే రాజ్యం, ఈ రాజు నిర్మిస్తున్న రాజ్యం, ఈ రాజు తలపెట్టినటువంటి విశ్వ మానవ సమాజం ఎప్పటికీ గతించదు, ఎప్పటికీ నాశనం అవ్వదు. అలా నాశనం అవ్వకుండా ఉండే వారి జాబితాలో మీరు ఉండాలి అని అనుకుంటే బాధ్యత లేని భక్తి విడిచిపెట్టండి. భక్తి మంచిది, కానీ భజన బ్యాచ్లుగా మారకండి. భజన బ్యాచ్లుగా మారితే భజనలోనే ఉంటారు. బాధ్యత. చుట్టూ చూడండి. హబక్కూకు మధ్యాహ్నం చూసినట్లుగా చుట్టూ చూడండి. ఏంటి పరిస్థితి? దేశం ఏమైపోతుంది? పునాదులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సంస్కృతి ఏ వైపుకి వెళ్ళిపోతుంది? మన పిల్లల భవిష్యత్తు ఏమిటి? LGBTQ విన్నారు ఎప్పుడన్నా? వాటి గురించి మాకెందుకండి, మేమేం చేస్తాం? ప్రార్థన చేస్తాం. భక్తి, మంచి భక్తి, కానీ బాధ్యత లేకపోతే ఆ భక్తే నీకు ఒక శాపం అవుతుంది. మత ప్రాతిపదికన బ్రతకటం మంచిదే, కానీ అవతలి వాడితో నిన్ను కలపనటువంటి మతం ఎప్పుడైనా సరే మనుష్యులను మనుష్యులతో దూరం చేస్తుంది. మతం క్రీస్తును చంపింది. క్రీస్తు మనిషి అయి బ్రతికినప్పుడు, క్రీస్తు మనిషిగా మన మధ్యకు వచ్చినప్పుడు ఆయనను చంపింది కేవలం మతం. ఆయనకున్న ఏకైక శత్రువు మతం. మీకు అనిపించవచ్చు, ఏంటి మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఈయన ఒక క్రైస్తవ మతంలోనే ఉన్నాడు కదా అని మీకు అనిపించవచ్చు. నేను నమ్ముతున్నది రాజ్యం.
రాజు, నేను నా రాజును వెంబడిస్తున్నాను. మతం ఎందుకది? ఏం చేయడానికి? కూరొండుకొని తినడానికి కూడా పనికిరాదు. మనిషిని దూరం చేస్తుంది. మనిషితో దేవుణ్ణి దూరం చేస్తుంది. సమాజాలను దూరం చేస్తుంది. మనిషి ఈ కుటుంబాలు, ఈ సమాజాలు, మేము వారంతే వినం, వీరితో మాట్లాడడం, వీరితో బ్రతకం అన్నటువంటి ఆంక్షలు పెడుతుంది. అలాంటి మతం పనికి రాదు. రిలీజియస్ సెక్లూషన్ అనగా మత ఛాందసవాదం మనకున్న శత్రువు. మూడవది ఎస్కేపిజం, పలాయనవాదం, ప్లాటోనిక్ ఎస్కేపిజం. ఇక్కడంతా ఏం లేదు, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి అనేటటువంటి భావజాలం. దాని కారణంగా చదువొద్దు, దాని కారణంగా అందం వద్దు, దాని కారణంగా క్రమం వద్దు, దాని కారణంగా నిర్మాణం వద్దు, దాని కారణంగా ముందు చూపు లేదు. ఎందుకు? ఇదంతా అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. ఇదంతా అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. చచ్చిపోవడం కోసం అంత తొందర ఎందుకయ్యా నీకు? అది కాదు మన పిలుపు. మన పిలుపు ఆయన రాజ్యం, మన పిలుపు రాజ్య నిర్మాణం, మన పిలుపు ఆ రాజు వచ్చి మన మధ్య నివాసం చేయటం, మన పిలుపు ఆ రాజు వచ్చి మన మధ్య మనతో కాపురము చేయటం. మనమే ఆయన ఇల్లు అని హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్తుంది. మర్చిపోయారా? నీ రాజు చేస్తున్న పని ఏమిటో తెలుసా? 3 రకాలైనటువంటి పనులు చేస్తున్నాడు. మొదటిది, హీ ఈజ్ రికన్సైలింగ్ హెవెన్స్ అండ్ ఎర్త్. భూమి ఆకాశములను ఐక్యపరుస్తున్నాడు. ఆయన అలా చేయటానికి బంధాలలో ఉన్న వాడిని విడిపిస్తున్నాడు, దుర్భరులకు దగ్గరగా ఉంటున్నాడు, బీదలకు సేవ చేస్తున్నాడు, వృద్ధులను గౌరవిస్తున్నాడు. ఆయన చేసే పని మానవత. ఆయన చేస్తున్న పని నిజమైన మనుష్యత్వం. ఆయన దేవునికి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేదు. కానీ ఎలా వచ్చాడు? దాసుని స్వరూపము ధరించుకొని మానవుడిగా మనుష్యుల మధ్యకు వచ్చింది. కారణం ఏమిటి అనంటే, నిన్న మనం మాట్లాడుకుంటున్నట్లుగా నీకేదో ఏమో అయిపోతే ఆయన నీకోసం చచ్చిపోయి ఈ ప్రపంచాన్నంతా వద్దని బక్కడికో వెళ్ళిపోవటం కోసం కాదు, నిజమైన లేకపోతే మరణాన్ని చంపటం కోసం వచ్చాడు. భూమి ఆకాశముల మధ్య మనం కొని తెచ్చుకున్నటువంటి మరణాన్ని చంపటం కోసం వచ్చాడు. ఆయన తన శరీరాన్ని మరణం కోసం విత్తాడు. విత్తినప్పుడు అందరూ అనుకున్నారు, 3 మేకులు పిక్కోలేకపోతున్నాడు, ఈయనేం దేవుడు. 3 మేకులు పిక్కోలేకపోతున్నాడు, ఈయనేం దేవుడు. కానీ నిజమేంటో తెలుసా? నీ రాజు మనిషి పైన పెట్టినటువంటి మరణం అనే మేకు, మరణం అనే నిజమైన మేకు, కనిపించని మేకు, దాన్ని పీకాలి. ఆ మేకు ఇంకా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాడు. రా అని పిలిచాడు. నేలా నువ్వు రా అని నిన్న పిలవగా చూసాం. ఈరోజు మనం చూస్తున్నాం, మరణమా ఏది నీ మేకు, నీ ముల్లెక్కడా, రా అని పిలిచాడు. దాన్ని ఆలింగనం చేసుకుని ఆ మరణాన్ని చంపాడు నీ రాజు. దాట్ ఈజ్ యువర్ కింగ్. మీకు అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? కేవలము మనలను మరణము నుండి కాపాడటం కోసం కాదు, ఈ విశ్వమునకు పట్టినటువంటి మరణం అనేటటువంటి ఈ దౌర్భాగ్యం నుంచి మరణాన్నే చంపటం కోసం వచ్చాడు నీ రాజు. నీ రాజు అప్పుడెప్పుడో గుర్రమేసుకుని వస్తాడని చూశారు. ఆయన ఇప్పుడు ఇక్కడ నీ మధ్య ఉన్నాడు. 2-3 ఉన్న చోట, ప్రతి చోట నీ రాజు ఉన్నాడు. ఒకరోజు పెరుజియా అనగా ఆయన ప్రకటించుకుంటాడు, అందరికీ కనిపించేలా ప్రకటించుకుంటాడు. ఆయన శరీరం నువ్వే, ఆయన శరీరం, ఆయన శిరస్సు అయితే ఆయన శరీరం నువ్వే. ఆ రాజ్య స్థాపన నీ భుజముల మీదే పెట్టాడు. ఆయన అన్నాడు, 9వ అధ్యాయం యెషయా గ్రంథం మీకు తెలిసినదే, మనకొక శిశువు పుట్టును, మనకొక కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన శరీరానికి ఉంటది కదా భుజములు, ఫ్రిడ్జ్లో పెట్టొస్తాడా? నో, నువ్వే ఆయన శరీరం, ఆయన శరీరంలో భాగం నువ్వే, ఆయన భుజము నువ్వే. నీ బాధ్యతే దేవుని యొక్క, యెహోవా దేవుని యొక్క మహత్యమును గురించిన జ్ఞానము చేత ఈ భూమి నిండిపోవటం. ద స్టోరీ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ యువర్ కింగ్. నీ రాజు యొక్క మహిమ, నీ రాజు మహిమను గురించినటువంటి కథనం, నీ రాజు మహిమను గురించినటువంటి మహత్యం ప్రతి సమాజంలోనికి వెళ్ళాలి. ప్రతి సమాజంలో ఈ రాజు వెలగాలి. కారణం ఏమిటి?
ఈయన విజ్ఞానానికి రాజు. ఈయన విజ్ఞానానికి మాత్రమే కాదు, శాంతికి రాజు, నీతికి కేంద్రం, పవిత్రతకు మూలం, ఆయన మహిమకు ద్వారం, శక్తివంతులకు, విజేతలకు, విజయులకు, బలహీనులకు నాయకుడు నీ రాజు. ఆ రాజు పురాతన కాలము నుండి శాశ్వత కాలము తను కోరుకుంటున్నటువంటి పని ఏమిటి అంటే ఆ రాజ్య స్థాపన. ఆ రాజ్య స్థాపనలోనికి నిన్ను పిలుస్తున్నాడు. ఆ ప్రయాణం, మనుష్యుల యొక్క ప్రయాణం తోటలో మొదలై నగరానికి వెళుతోంది. ఆ మనుష్యుల యొక్క ప్రయాణం బానిసత్వంలో నుండి ఇప్పుడు నాయకత్వం వైపుకు బయలుదేరుతోంది. 1 పేతురు 2వ అధ్యాయంలో మనం చూసినట్లుగా, అయితే మనలను చీకటిలో నుండి పిలిచినటువంటి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినటువంటి వాడు. ఏమిటి చీకటి? అంధకారం. ఏంటి అంధకారం? మనం ఏర్పరచుకున్నటువంటి, లేకపోతే దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో మనం ఆహ్వానించినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావం నీ చదువుపై, నీ ఆరోగ్యంపై, నీ శరీరంపై, నీ మనస్సుపై, నీ సంబంధాలపై, నీ ఆవిష్కరణలపై, ప్రతి దానిపైన రాజ్యమేలుతున్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు. వాటి నుంచి నిన్ను విడిపించాలి, వాటి నుంచి నిన్ను బయటకు తీసుకుని రావాలి. అలా బయటకు తీసుకుని రావటం కోసం నీ రాజు చేస్తున్నటువంటి పని బానిసత్వ విముక్తి. బానిసత్వపు చెరలను ఆయన విరుగగొట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం ఈ రోజు నుంచి కొన్ని మెయిన్ లైన్ సంఘాలలో భస్మ బుధవారం అని పిలుస్తారు. ఈ రోజు నుంచి ఆ సిలువ ధ్యానాలు చేస్తారు. ఈ 40 రోజులు సిలువను గురించి మరియు సిలువలో ఉన్నటువంటి లోతులను గురించి, నీ రాజు చేసినటువంటి యాగమును గురించి ధ్యానిస్తారు. అందులో భాగంగా ఒక మాట చదువుదామా? 61వ అధ్యాయం యెషయా గ్రంథం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువర్తమానమును ప్రకటించుటకును. తెలియదా? దీనులకు సువర్తమానమును ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు. ఆయన అభిషేకం, ఆయన ఈ శరీరానికి శిరస్సు అయితే, ఆయన తల మీద పోసినటువంటి ఆ నూనె, అహరోను తల మీద పోసినటువంటి నూనె ఏ విధంగా అయితే తన గడ్డము మరియు చొక్కాయి అంచుల వరకు ఎలా ప్రాకి ఆ గుడారం అంతా సువాసనతో నిండిపోయిందో, అలా మీ శిరస్సు అయినటువంటి మీ రాజు, యోర్ కింగ్, నీ రాజు పొందిన అభిషేకం అక్కడితో ఆగేది కాదు. అది ప్రవహించాలి, అది శరీరము మీదికి రావాలి. శరీరము మీదికి వచ్చి ప్రవహిస్తున్నప్పుడు ఇదే పిలుపు నీది. ఏంటా పిలుపు? చదువుమా. నలిగిన హృదయము గల వారిని దృఢపరచటానికి నీ రాజు వచ్చాడు. చెరలోనున్న వారికి విడుదలను చెప్పటానికి నీ రాజు వచ్చాడు. బంధింపబడిన వారికి విముక్తి. యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రచురము చేయటానికి, దుఃఖాక్రాంతులైన వారికి ఓదార్పు, సియోనులో దుఃఖించు వారికి విలాస వస్త్రం, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. దిస్ ఈజ్ ద మిషన్ ఆఫ్ యువర్ కింగ్. నీ రాజు తలపెట్టినటువంటి ఈ ప్రణాళిక ఇది. ఆయనకున్న ప్రణాళిక భూలోకమందున్నవే గాని పరలోకమందున్నవే గాని సమస్త అధికారులు, అవి సింహాసనములు, అవి ఏవైనా సరే క్రీస్తు యేసు పాదముల క్రింద ఉండాలి. క్రీస్తు యేసు ఒక్కటి చేయాలి వాటిని. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేను చెప్పినటువంటి మాటలు మీకు కనిపిస్తాయి. అవి సింహాసనములైనా, చదవండి, ఎక్కడ దొరికిందా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. నన్నే తీయమంటారా? మీరు చదవండి 16 నుంచి. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు సృష్టమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన ఏదైనా సరే సమస్తము ఏమవ్వాలి? ఆయన యందు, ఆయన కొరకు, ఆయనను బట్టి, ఆయన ద్వారానే సృజింపబడ్డాయి. దాట్ ఈజ్ యువర్ కింగ్. ఆ రాజు ఏం చేయబోతున్నాడు?
ఆయన చదువు కంటిన్యూ. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమును ఆయనే శిరస్సు. నువ్వే ఆ అధికారానికి, ఆ రాచరికానికి, ఆయన పొందినటువంటి ఈ అభిషేకానికి నువ్వే. ఈ సంఘమే, ఈ స్థానిక సంఘమే ఆయనకు ప్రతినిధి, ఆయనకు ప్రతిబింబం, ఆయన ప్రతిమ. ఆయన తల మీద పోసినటువంటి ఈ అభిషేకం క్రీస్తు అనంటే ఆయన ఇంటి పేరు కాదు. ప్రవీణ్ పగడాల అంటే పగడాల ఇంటి పేరు టైప్లో యేసు క్రీస్తు అంటే క్రీస్తు ఇంటి పేరు అనుకున్నారు పొరపాటున. అమెరికాలో 48% మంది అదే చెప్పారట. క్రీస్తు అంటే ఏంటంటే బహుశా ఆయన ఇంటి పేరు అయి ఉండొచ్చని చెప్పారు. క్రీస్తు అనంటే ఇంటి పేరు కాదు. హీ ఈజ్ కింగ్. ఆయన రాజు, అభిషిక్తుడు. దేనికోసం? ఆయన ద్వారా, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైటను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రికి అభీష్టమది. 20వ వచనం. తండ్రి చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకముందవనైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెనని. నీ పని ఏమిటో తెలుసా? ఇక్కడ పైన కనిపిస్తుందా? మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను, రాజ్యములను పట్టు జాలరులుగా చేస్తాను. రాజ్యముల పైన, లేకపోతే గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఎవ్రీ నేషన్, ఆల్ ఎత్నే. ప్రతి రాజ్యాన్ని, ప్రతి దేశాన్ని ఎందుకు శిష్యత్వంలోనికి నడిపించాలనుకుంటున్నారు? ఏంటి కారణం? ఇక్కడ చచ్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోదామనా? నో, దాట్ ఈస్ నాట్ అవర్ కాల్. అవర్ కాలింగ్ ఈస్, మన పిలుపు ఏమిటి? టు ట్రాన్స్ఫార్మ్ దిస్ వరల్డ్ అండ్ టు రిజరెక్ట్ దిస్ వరల్డ్ ఇంటూ అ న్యూ క్రియేషన్. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన ఆకాశము, నూతన భూమి అనేటటువంటి దేవుని సృష్టి, దేవుని రాజ్యం. ఎలా? శిలువ రక్తము చేత తండ్రితో సంధి చేసేటటువంటి రాజు నీ రాజు. హీ ఈజ్ వర్కింగ్ ఆన్ రీకన్సైల్డ్ హ్యుమానిటీ. సమాధానపరచబడినటువంటి మానవత వైపుకు ఆయన పని చేస్తున్నాడు. ఒక్క మనిషి రాజుగా ఈ లోకానికి వచ్చి ఒక్క మనిషి విధేయత చూపిస్తే ప్రపంచం ఎలా ఉంటుందో చూపించాడు. ప్రపంచం ఒక్క మనిషి విధేయత చూపిస్తే ఎలా మారుతుందో చూపించాడు. ఆ మనిషి శరీరములో భాగం ఇప్పుడు నువ్వు. ఆ మనిషి విశ్వమానవుడు. ఆ మనిషి నిన్ను ఈ విశ్వమానవ శరీరములోనికి ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు. ఇప్పుడు గ్రీకు దేశస్థుడని యూదుడని తేడా లేదు. ఇప్పుడు దాసుడని యజమాని అని తేడా లేదు. అంతా ఒకటే మానవ జాతి. కోల్పోయినటువంటి అధికారం మళ్ళీ ఇస్తాడు, కోల్పోయినటువంటి సంబంధం మళ్ళీ ఇస్తాడు, కోల్పోయినటువంటి మహిమ మళ్ళీ ఇస్తాడు. దట్ కింగ్ ఈజ్ యువర్ కింగ్. నేను వచ్చాను, నేను మతంలో చేరాను, నేను మార్గదర్శిలో చేరాను టైప్లో మాట్లాడితే ఎట్లా? నో నో, ఇది ఒక విప్లవం సోదరా. ఇది విశ్వ మానవ ఉద్యమం మిత్రమా. గుర్తుంచుకో విషయం. ఎలా? ఈ నల్లట్ట పుస్తకం మోసుకుని వచ్చిన వాళ్ళు ఏం చేశారు? ఇంతకు ఎలా జరుగుతోంది? ఏం చేశారు? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా, రోమీలకు రాసిన పత్రిక 8:5 నుంచి చదువుతున్నాను. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు, లేఖనముల ప్రకారము చనిపోయాడు, లేఖనముల ప్రకారము తిరిగి లేచాడు. ఎందుకు? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా, అనగా రైట్ విత్ గాడ్, దేవునితో నిఖార్సైనటువంటి మానవ జాతి. దేవుడు ఎలాగైతే చేశాడో అటువంటి మానవుడు. దేవుడు ఎలా చేశాడు? దేవుని యొక్క ప్రతిబింబం, దేవుని యొక్క ప్రతినిధి, దేవుని యొక్క ప్రతిమ. ఈ ప్రపంచం నిన్ను చూస్తే దేవుని యొక్క గుణలక్షణాలు కనిపించాలి. దేవుడు నిన్ను చూస్తే నీ పరిపాలనలో ఉన్నటువంటి ఆరాధన ఆయన వద్దకు రావాలి. అలా నిన్ను తిరిగి చేయటం కోసం, అనగా నీతిమంతుడు అనంటే అదే. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా
మనము దేవునితో సమాధానపరచబడ్డాం. నీ రాజు సమాధానపరిచే పరిచర్యను ఆయన చేసి నీకు కూడా అదే పరిచరిస్తున్నాడు. సమాధానపరచువారు ధన్యులు. నౌ యు రికన్సైల్ ద వరల్డ్ విత్ మీ. నాతో నిజమైన మనుష్యులుగా మారుతూ నీ తోటి వారిని నిజమైన మనుష్యత్వం వైపుకు పిలుస్తూ సమాధానం అనేటటువంటి పరిచర్యను చేయి అని అన్నాడు. రెండవది, మొదటిది సమాధాన పడినటువంటి మానవత. రెండవది రిన్యూడ్, నూతన సృష్టిగా మారిన లేకపోతే నూతనీకరించబడినటువంటి మానవత. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ యొక్క ఆలోచన, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి. ఈ లోక మర్యాద వద్దు. ఈ లోక మర్యాద ఏమిటి? నువ్వు స్త్రీవి కాబట్టి నాకంటే తక్కువ. ఈ లోక మర్యాద ఏమిటి? నువ్వు ఫలానా కులంలో పుట్టావు కాబట్టి నాకంటే తక్కువ. ఈ లోక మర్యాద ఏమిటి? నీ రంగు నలుపు కాబట్టి నువ్వు నాకంటే తక్కువ. ఈ లోక మర్యాద ఏమిటి? నువ్వు నాకంటే పొట్టి కాబట్టి నాకంటే తక్కువ. ఇలా మనిషి నుంచి దూరం చేసుకోవటానికి, మనిషి నుంచి దూరం అయిపోవడానికి, దేవుని నుంచి దూరం అవ్వటానికి మనం ఏర్పరచుకున్నటువంటి అడ్డుగోడలు, మనం ఏర్పరచుకున్నటువంటి, నిన్న మనం చూసినట్లుగా మనం నిర్మించుకున్నటువంటి మన సొంత నగరాలు, మనం నిర్మించుకున్నటువంటి మనకు కనిపించే గోడలు, మనం నిర్మించుకున్నటువంటి మనకు కనిపించని గోడలు మనిషికి దూరం చేస్తున్నాయి. ఇది ఈ లోక మర్యాద. డబ్బుపై పిచ్చి, డబ్బుపై వ్యామోహం, డబ్బుతోనే సంబంధాలను కొలవటం, జ్ఞానంపై పిచ్చి, జ్ఞానంపై వ్యామోహం, జ్ఞానం కారణంగా మనుషులను తూలనాడటం, అందంపై పిచ్చి, కులంపై పిచ్చి, మతంపై పిచ్చి, మన కర్మ బట్టి క్రైస్తవ మతంపై కూడా పిచ్చి. మనం ఏర్పరచుకున్నటువంటి మనం కట్టుకున్నటువంటి మన సొంత గోడలు. ఇది లోక మర్యాద. ఈ లోక మర్యాదలో మతం తలకెక్కినటువంటి యూదులు ఇలా ప్రార్థన చేశారు, దేవా నీవు నన్ను అన్యుడిగా కాదు యూదుడిగా పుట్టించావు, నీకు స్తోత్రం. దేవా నువ్వు నన్ను మనిషిగా పుట్టించావు, కుక్కగా కాదు. దేవా నువ్వు నన్ను మగోడిగా పుట్టించావు, స్త్రీగా కాదు. ఇది వాళ్ళు చేసిన ప్రార్థన. ప్రభు అర్థం కాక, దేవుడు అర్థం కాక, ఆయన బల్ల యొక్క అందరినీ పిలిచే ఈ బల్ల, ప్రతి మనిషిని ఆహ్వానించే ఈ బల్ల, దాని యొక్క మహత్యం, దాని యొక్క లోతులు అర్థం కాక, నువ్వు ఇలాగుంటే రా, నువ్వు తెల్లగా ఉంటే రా, నువ్వు తెల్లబట్టలు వేసుకొని రా, నువ్వు చెప్పిరా, నువ్వు చెప్పులు వేసుకొని రా, ఇలాంటివి చెప్తున్నాం. మతం, మనం కట్టుకున్నటువంటి మతం, మనం కట్టుకున్నటువంటి మన సొంత అడ్డు గోడలు. ప్రభు అంటున్నాడు ఈ లోక మర్యాద, ఈ లోక మర్యాద. నిన్న మేము మాట్లాడుకుంటుంటే మా అయ్యగారు, వాక్యం చెప్పిన అయ్యగారు చెప్తున్నారు, మీరు ఏం చేస్తారు? ఒంటెలను మింగుతారు. మతం ఏం చేస్తుంది? ఒంటెలను మింగుతుంది. కానీ దేన్ని ఒడగడుతుంది? ఈగలు ఒడగడుతుందట. ఈగలు ఒడగట్టి ఒంటెలను మింగే రకం ఇది మతం. మనుషులు ఏర్పరచుకున్న ప్రతి సిస్టమ్ ఈ లోక మర్యాదకు సంబంధించింది. అయితే సహోదరులారా, పరిశుద్ధ దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయన సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఈ లోక మర్యాద వద్దు, కానీ ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తము. ఏంటా దేవుని చిత్తము? భూమి ఆకాశముల కలయిక. ఏమిటా దేవుని చిత్తము? దేవుడు ఏర్పరిచిన మనిషిగా మనిషి మారటం. ఏంటి దేవుడి చిత్తము? యేసుక్రీస్తును పోలిన మనిషిగా మనము రూపాంతరము చెందటం, పునరుత్థానములో రూపాంతరం. దాట్ ఈజ్ వాట్ జీసస్ ఈజ్ డూయింగ్. యేసుక్రీస్తు చేస్తున్నది అదే. ఎఫెసీ పత్రిక 4:23, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరిలాగు క్రీస్తును నేర్చుకునేవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. ఈ లోక మర్యాద అంటే ప్రాచీన స్వభావం. మీరిప్పుడు రూపాంతరము చెందినటువంటి క్రీస్తు ప్రజలు అనగా రిన్యూడ్ పీపుల్. ఎలా? చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారు. నూతన పరిచేదే క్రీస్తు పరిచర్య. హీ ఈస్ బిల్డింగ్, హీ ఈస్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ.
సింహాసనాసీనుడైన వాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? ప్రకటన 21:5. నిన్న మనం చూసినటువంటి ఆ క్లైమాక్స్ లో పరిశుద్ధ పట్టణం దిగి వచ్చింది. ఆ పరిశుద్ధ పట్టణం దిగి వచ్చినప్పుడు అందులో సింహాసనాసీనుడైనటువంటి నీ రాజు ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇదిగో సమస్తము నూతనమై ఉన్నది, నూతనముగా నేనే చేస్తున్నాను. ఐ am the one that is working to renew the world. ఈ ప్రపంచాన్ని నూతనం చేస్తున్నాడు. మతం కాదు నేను కడుతోంది. ఎందుకో ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఆలోచన మనకు తెలియదు, కానీ మతం అనే ఆలోచనలో పడిపోయాం. కానీ ఆయన చేస్తున్నది నూతనీకరణ, నవీనీకరణ, సమస్తాన్ని నూతనపరచడం. నల్లట్ట పుస్తకం మోసుకొని వచ్చినటువంటి నీ ప్రజలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 200 సంవత్సరాలు 250 సంవత్సరాల క్రితం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? మన దేశంలో ఎంతో దూరం ఎందుకు, మన దేశం గురించి ఆలోచించండి. మన దేశంలో మనుషుల పరిస్థితి ఏమిటి? స్త్రీలు ఈరోజు కూర్చున్నవారు చక్కగా మంచి మంచి చీరలు కట్టుకొని వచ్చారు, సీతాకోక చిలకల్లా కనిపిస్తున్నారు. కానీ కరెక్ట్గా ఒక 70-80 సంవత్సరాల క్రితం, ఒక 100 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతాలలో మీకు ఏమని చెప్పారో తెలుసా? స్త్రీలకు ఏమని బోధించారో తెలుసా? స్త్రీ, అది స్త్రీనో కాదో నాకు తెలియటం కోసం స్త్రీ పై వస్త్రం వేసుకోకూడదు అని చెప్పారు. జాకెట్లు వేసుకునేందుకు హక్కు లేదు నీకు, నువ్వు ఏ కులంలో పుట్టావు ఫలానా అయితే వద్దు, జాకెట్ వేసుకోవద్దు అన్నారు. ఏంటి? నీవు దేవుని స్వరూపం, నువ్వు దేవుని పోలిక, నీకు డిగ్నిటీ, నీకు గౌరవం ఉంది అని 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటే ఈ లోక సమాజం, ఈ లోక మర్యాద ఏమని చెప్పింది? నువ్వు స్త్రీవి, నువ్వు బట్టలు వేసుకోవటానికి వీల్లేదు, జాకెట్లు వేసుకోవటానికి వీల్లేదు అంది. మీలో ఎంతమందికి చార్ల్స్ మీడ్ అనే వ్యక్తి పేరు విన్నారు? చేయొద్దండి. చార్ల్స్ మీడ్. స్త్రీలు, ఈ పేరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఈరోజు మీరు జాకెట్లు కుట్టించుకుని వేసుకుంటున్నారు అని అంటే చార్ల్స్ మీడ్. ఆయన పంచాడు, అందరిని పిలిచి మీరు దేవుని స్వరూపం, మీరు దేవుని పోలిక, యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చెప్పి జాకెట్లు పంచాడు. అప్పుడు మొదలైంది జాకెట్ల ఉద్యమం. ఏంటి జాకెట్ల ఉద్యమమా? ఈ నల్లట్ట పుస్తకం మీకు చెప్పింది ఏంటో తెలుసా? ఏదో ఎక్కడికో వెళ్ళిపోతారని కాదు. ఈ నల్లట్ట పుస్తకం ఏం నేర్పిందంటే యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దాని కారణంగా ఒక ఉద్యమం లేచింది. ఈరోజు కేరళలో ఎవరు సీఎం చెప్పండి? పినరాయి విజయన్ గారు. ఆ పినరాయి విజయన్ ఏ సమాజం నుంచి వస్తాడో తెలుసా? ఈడవ సమాజం. మొదటగా నాడార్ సమాజానికి అక్కడ ఉన్నటువంటి చార్ల్స్ మీడ్ జాకెట్లు పంచిపెట్టాడు. ఆ తర్వాత ఈడవ సమాజం వచ్చింది, మేము జాకెట్లు వేసుకుంటాం. ఆ తర్వాత ఇంకో సమాజం, ఇంకో సమాజం, ఇంకో సమాజం, అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి సనాతనం మేము అని చెప్పుకునే వాళ్ళని ఛాలెంజ్ చేశారు. నో, వి ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మేము దేవుని స్వరూపం, దేవుని పోలిక. సింహాసనాసీనుడైన నీ రాజు సమస్తాన్ని నూతనం చేస్తున్నాడు. హీ ఈజ్ మేకింగ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ఆయన అన్నిటినీ తనదైన సమయంలో అందంగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రవక్త అయిన హబక్కూకులాగా మనకు అనిపించవచ్చు, ఏంటిది, ఏంటి అన్యాయం, ఇలా జరిగిపోతుందేంటి, ఇలా జరిగిపోతుందేంటి? ఆయన అంటున్నాడు, డోంట్ వరీ, ఐ యామ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. సమస్తం నూతనం చేస్తున్నాను. 1799లో మొదలైనటువంటి ఈ ఉద్యమం, 1799 నుంచి మన దేశానికి వచ్చినటువంటి ఈ ఉద్యమం, ఆ ఉద్యమం మెల్లిమెల్లిగా నీ ప్రాంతానికి రావటానికి ముందుగా 1773లో ఈక్వల్ జస్టిస్ టు ఎవ్రీబడి. ఆ రోజుల్లో నువ్వు పుట్టిన కులాన్ని బట్టి నీకు న్యాయం తీర్చేవాళ్ళు. నువ్వు బ్రాహ్మణుడు అయితే ఒక న్యాయం, నువ్వు శూద్రుడు అయితే ఒక న్యాయం, నువ్వు క్షత్రుడు అయితే ఒక న్యాయం, నువ్వు ఒకవేళ పంచముడైతే నీకు న్యాయమే లేదు, హక్కే లేదు అన్నారు. కానీ 1773లో మొట్టమొదటిసారి మీ బైబిల్ ఎత్తి చూపిస్తారా? కెన్ యూ షో మీ యువర్ బైబుల్స్? ఈ బైబుల్ 66 పుస్తకాలున్న ఈ బైబుల్ నీ రాజు ఈ నల్లట్ట పుస్తకం చేతికిచ్చి పంపించాడు. వచ్చారు, మోసుకొని వచ్చారు. ఆ భావజాలం ఏమని చెప్పింది? అందరికీ సమానమైన న్యాయం, కూర్చోవటానికి,
నడవటానికి, భూమిపైన ఫలం తినటానికి ప్రతి ఒక్కరికి సమానమైన న్యాయం 1795లో మొట్టమొదటిసారి ఈ దేశంలో శూద్రునికి ఆస్తి మీద హక్కిచ్చారు. ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? యో కింగ్, నీ రాజు ఈ దేశాన్ని రూపాంతరము చెందించాడు. శూద్రులకు ఆస్తి హక్కు కల్పించాడు. 1819లో నువ్వు పెళ్లి చేసుకుంటే బ్రాపనయ్య దగ్గర నీ భార్యను 7 రాత్రులు పడుకోబెట్టాలి అనే చట్టాన్ని రద్దు చేశాం. ఎవరు? యోర్ కింగ్, నీ రాజు, నీ భార్య నీ భార్యే, నీకు పెళ్లి చేసిన పంతులు భార్య కాదు అని చెప్పింది నీ చేతిలో ఉన్న నల్లట్ట పుస్తకమే. ఎందుకు అలా చేసేవారు? ఎందుకు అలా చేసేవాళ్ళంటే, వింధ్యసాత్పుర పర్వతాల కిందున్నటువంటి మనమట, దాసులమట, దస్యులమట, అస్పృశ్యులమట, మ్లేచ్ఛులమట, రాక్షసులమట, అసురులమట, ఇలా పేర్లు పెట్టారు. పెట్టి వీళ్ళ పిల్లలు కూడా ఇలాగే ఉంటారు. కానీ వీళ్ళలో గనక వర్ణ సంక్రమం, వీళ్ళని గనక మనం బ్రాహ్మణుల పిల్లలుగా వీళ్ళలో కనుక పిల్లలు పుట్టిస్తే ఆ జాతి కృణ్వంతో విశ్వమార్యం అవుతుంది. అనగా ఆర్యీకరణ చేద్దాం అని అన్నారు. ఆర్యీకరణ అనేటటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను బ్రాహ్మణీకరణ చేయటానికి అలా చేశారు. 7 రాత్రులు నీ భార్య వాడితో పడుకోవాలా? ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం, నీ చేతికొచ్చిన ఈ బైబిల్ గ్రంథం చెప్పింది, నో, యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలో నీ రాజు ఆ సంఖ్యలను విడగొట్టడానికి వచ్చాడు. నీ రాజు ఆ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావం నుండి సమాజములను విడిపించడానికి వచ్చాడు. విడిపించాడు. 1830లో మనుష్యులను బలి ఇవ్వటానికి వీల్లేదు అన్న చట్టం నీ రాజు ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఈ దేశంలోనికి తీసుకొని వచ్చాడు. 1833లో పిల్లలను చంపటానికి వీల్లేదు. ఆడపిల్ల పుట్టింది గంగలో పాడే, ఆడపిల్ల పుట్టింది కృష్ణాలో పడే, ఆడపిల్ల పుట్టింది ఒడ్లు తినిపించు, నాకు ఆడపిల్ల వద్దు 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 వద్దు. ఏ, నీ తల్లి ఆడపిల్ల కాదా? నీ తల్లి ఆడపిల్ల కాకపోతే నువ్వు ఎలా పుడతావు? ఛాలెంజ్ చేసింది ఈ 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం. దాని కారణంగా మన పిల్లల పిల్లలు సుభిక్షత. 1835లో అందరికీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఎంతమంది మీలో అలెగ్జాండర్ డఫ్ అనే పేరు విన్నారు? చేయొద్దండి. 1 2 3 4. ఓకే, ఏం చేశాడు అలెగ్జాండర్ డఫ్? ఏమన్నారు? పేరు విన్నారు? అలెగ్జాండర్ అనే పేరు వినుంటారు. అలెగ్జాండర్ డఫ్ అనే ఆయన ఒక మిషనరీ. అలెగ్జాండర్ డఫ్ ఏం చేశాడు అని అంటే, మెకాలే అనే ఆయనను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆనాడు ఒక చట్టాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టేలా చేశాడు. ఏంటి ఆ చట్టం అని అంటే, అందరూ ఇంగ్లీష్ భాషలో చదువుకోవాలి, అందరూ ఇంగ్లీష్ భాషలో చదవాలి అన్నారు. ఇది మాపై జరుగుతున్నటువంటి అత్యాచారం, ఇది మా సంస్కృతిపై జరుగుతున్నటువంటి ఒక దాడి అన్నారు. ఏంటా దాడి అని పిలిస్తే, మేము మంత్రాలు చదువుతాం, సంస్కృతంలోనే చదువుతాం అన్నారు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వారు ఈ ఆలోచనకు ప్రభావవంతులై బయటకు వచ్చి, నో, మా పిల్లలు మీరు చదువుకోండి కావాలంటే మంత్రాలు, మా పిల్లలు ఇంగ్లీష్ చదవాలి, మా పిల్లలు అమెరికాలలో ఉండాలి, మా పిల్లలు ఇంగ్లాండ్ వెళ్ళాలి, మా పిల్లలు ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళినా అక్కడ భారతీయత ఒక ఉద్యమం లాగా రావాలి. ఏంటి కారణం? ఒక్క మిషనరీ, ఒక్క మనిషి, అలెగ్జాండర్ డఫ్. నీ రాజు పంపగా వచ్చిన వ్యక్తి. నీ రాజు ఇంత ప్రభావశాలి. కత్తి పట్టడు, రాజ్యమేలటానికి బాంబులేయడు, రాజ్యమేలటానికి ఒక పార్టీ జెండా మోయడు. నిజమైన మనిషిగా వస్తాడు, నిజమైన మనిషిగా నిన్ను ప్రభావితం చేస్తాడు. ఆ మనుష్యత్వాన్ని చదువు ద్వారా ప్రజల్లోనికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తాడు. నేను చచ్చిపోతాను, ఎక్కడికో వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, ఎక్కడికో వెళ్ళిపోతాను అంటారేంటి? దాట్ ఈజ్ నాట్ క్రిస్టియానిటీ. అది కాదు క్రైస్తవ మతం, లేకపోతే క్రైస్తవ భావజాలం. మతమై ఉండొచ్చు. క్రైస్తవ భావజాలం ఏమిటో తెలుసా? ప్రపంచములను రూపాంతరము చెందించడం. నీ రాజు చేస్తున్న పని సమస్తాన్ని నూతనం చేయటం. ఎలా చేస్తున్నాడు? ఆనాడు
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యములో భాగమే మన దేశం. ఈ దేశంలో రథాలు లాగేటప్పుడు ప్రజలు వెళ్ళి చేతులు ఇచ్చేస్తున్నారు, రథాలు లాగేటప్పుడు ప్రజలు వెళ్ళి తలలు ఇచ్చేస్తున్నారు, రథాలు లాగేటప్పుడు ప్రజలు వెళ్ళి కాళ్ళు ఇచ్చేస్తున్నారు. హ్యూమన్ సాక్రిఫైస్, మనుషులను చంపటం, భర్త చనిపోతే స్త్రీలను భార్యలను చంపటం, భక్తి పేరట భయంకరమైనటువంటి అసామాజిక కార్యకలాపాలు, అసామాజికమైనటువంటి కార్యాలు. నీ రాజు అన్నాడు, ఐ యామ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. నేను సమస్తాన్ని నూతనం చేయడానికి వచ్చాను. ఎలా చేస్తానో తెలుసా? విలియం విల్బర్ఫోర్స్. ఎంతమంది ఉన్నారు ఈ పేరు? వీళ్ళందరూ నీ విశ్వాసానికి పునాదులు వేసిన వారు. వీళ్ళందరూ నువ్వు ఒక సమాజముగా కలవటానికి, ఒక సమాజముగా ఏర్పడటానికి వారి స్వేదమును రక్తముగా కార్చిన వారు. ఈయన విలియం విల్బర్ఫోర్స్ ఒకరోజు లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ అనగా పార్లమెంటులో నిలబడుకుని, లోక్సభలో నిలబడుకుని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అన్నారు, నల్ల జాతి ప్రజలు, భారతదేశానికి చెందిన ప్రజలు, ఆఫ్రికాకు చెందిన ప్రజలు, వాళ్ళ నుదుళ్ళు పెద్దగా ఉంటాయి, వాళ్ళ ముక్కులు లావుగా ఉంటాయి, వాళ్ళ వెంట్రుకలు రింగులు రింగులుగా ఉంటాయట. వాళ్ళ పుస్తకాలే చెప్తున్నాయి వాళ్ళు మ్లేచ్చులట, వాళ్ళ పుస్తకాలే చెప్తున్నాయి వాళ్ళు అసురులట, వాళ్ళ పుస్తకాలే చెప్తున్నాయి వాళ్ళు కోతులు. కాబట్టి వాళ్ళని నమ్మొచ్చు, వాళ్ళను కొనుక్కోవచ్చు, వాళ్ళు మనుషులు కాదు. ఇది చాలా దూరం అవలేదు, కేవలం 200 సంవత్సరాల క్రితం చెప్తున్నాను మీకు. జస్ట్ 1800 గురించి చెప్తున్నాను నేను. 1830, 1835 ఈ మధ్యలో జరిగినటువంటి గొడవ ఇది. అనేక క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి కొంతమంది ముందుకొచ్చి అవును వాళ్ళందరూ కోతులే అని అన్నారు. విలియం విల్బర్ఫోర్స్ బైబిల్ తీశాడు, పార్లమెంటులో బైబిల్ తీశాడు, పార్లమెంటులో బైబిల్ తీసి ప్రశ్నించాడు, ఏ బైబిల్ చదువుతున్నావయ్యా నువ్వు? నీ బైబిల్లో ఎక్కడుందయా? నా దేవుడు, నా రాజు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రతి మనిషి దేవుని స్వరూపం, ప్రతి మనిషి దేవుని పోలిక. ఆ పోలిక చొప్పునున్న నల్లజాతి ప్రజలు, ఆ పోలిక చొప్పునున్న ఆఫ్రికా వారు, ఆ పోలిక చొప్పున భారతీయులు నా ప్రజలు అన్నాడు. నా రాజు పంపిన ప్రజలు అన్నాడు. నా ప్రజలను కాపాడుకుంటాను అని అన్నాడు. ఒక్క చట్టం, స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ అనగా బానిసత్వ నిర్మూలన. బానిసత్వం ఉండకూడదు. ఇక్కడ నుంచి జావా, సమత్రా, మలేషియా, రంగూన్ ఈ ప్రాంతాలకు ప్రజలను అమ్మేసేవాళ్ళు. కొంతమంది వృద్ధులు పెద్దవాళ్ళు ఉన్నారు, అడగండి మీ నాయన ఎక్కడున్నాడు అంటే రంగం పోయాడు అనేటోళ్ళు. ఏంటి రంగం పోయాడా? రంగూన్ ఇప్పుడున్న మ్యాన్మార్. మన మెడ్రాస్లో అయ్యగారు అక్కడ వ్యాపారం చేసి అన్నారు, అక్కడ బర్మా బజార్ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి ప్రజలను అక్కడ అమ్మారు, అక్కడ నుంచి వచ్చే వస్తువులను ఇక్కడ అమ్మారు. అలాంటి సమయంలో విలియం విల్బర్ఫోర్స్ నా రాజు ఏమంటున్నాడంటే, వీళ్ళందరూ దేవుని స్వరూపమట, వీళ్ళందరూ దేవుని యొక్క పోలికట. ఆయన పెట్టిన మహిమ కిరీటాన్ని తీసేయటానికి మీరెవరు? వాళ్ళు బానిసలు కాదు, బానిసత్వం నుంచి విముక్తి అన్నటువంటి బాట పట్టాడు. దేర్ఫోర్ యు ఆర్. కనుకనే ఈరోజు మీరు దేవుని రాజ్య స్థాపన, దేవుని రాజ్యం ఇంతింతై మహాపర్వతమై ఇక్కడ పడినటువంటి దేవుని రాజ్యం మతం కట్టేసి బాధ్యత లేకుండా భక్తి చేసేసి భజన బ్యాచ్లుగా మారటం కోసం కాదు. ఇదొక విప్లవం, ఇదొక విశ్వ మానవ ఉద్యమం, ఇది ఒక ఐక్య శరీరం, ఒకే శరీరం. మనం ప్రతి ఆదివారం తీసుకునే బల్ల మనకు గుర్తు చేసేది మనందరము ఆ శరీరములో భాగం. అందుకే ఆ శరీరాన్ని తీసుకుంటాం. మనందరిలో ప్రవహిస్తున్నది అదే రక్తం. ఐక్యత, ఒక్కరు. ఆయన ప్రార్థన చేశాడు. నీ రాజు ఒకరోజు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, 17వ అధ్యాయము యోహాను సువార్త, తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉండునట్లు వీరును ఏకమై ఉండునట్లు వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీరి ఈలోక సంబంధులు కాదు, కానీ ఈ లోకంలోనే ఉండాలి. ఈ లోకంలోనే వీరిని ఇక్కడి నుంచి తీసేయని నేను ప్రార్థన చేయట్లేదు, వాళ్ళు ఉండాలి. కానీ ఈ లోకాన్ని జయించటానికి వెలుగు వారికి కావాలి. రెస్టోరేషన్, రిస్టోర్డ్ హ్యుమానిటీ, రికన్సైల్డ్ హ్యుమానిటీ,
రిన్యూడ్ హ్యుమానిటీ, రెస్టోర్డ్ హ్యుమానిటీ. కోల్పోయినటువంటి అధికారం వీరికి ఇవ్వండి. పరిశుద్ధాత్మ ఆయన అన్నాడు, మీరు గలిలయలోనే ఉండండి, నేను వస్తాను, మిమ్మల్ని అక్కడ కలుస్తాను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ఆయన అన్నాడు, నేను వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు రాజ్యం గురించి చెప్తాను. రాజ్యం గురించి చెప్పాడు. రాజ్యం గురించి అనేక విషయాలు చెబుతూ ఉండగా ఆయన అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, అప్పుడు మీపై పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు, మీకు శక్తినిస్తాడు, మీరు అద్భుత కార్యాలు చేస్తారు, మీరు ఇంతింతై మహాపర్వతమయ్యే ఈ రాజ్యంలో భాగంగా ఉంటారు, మీ స్త్రీలు ప్రవచించబోతున్నారు. అధికారం అన్నది అభిషేకం ద్వారా వస్తుంది. ఏంటా అభిషేకం? ఎవరో వచ్చి నీ పైన పోసే నూనె కాదిక, పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా దిగి వచ్చి ఇచ్చే అధికారం. ఆ అధికారం ఇవ్వటం కోసం స్త్రీ అని పురుషుడని తేడా లేకుండా, దాసుడని స్వతంత్రుడని తేడా లేకుండా, గ్రీకు దేశస్థుడని యూదుడని తేడా లేకుండా అందరిపైన, సమస్త జనులపైన దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. కోల్పోయిన అధికారం, కోల్పోయిన స్వాతంత్రం, కోల్పోయిన సమాధానం, కోల్పోయినటువంటి మహిమ తిరిగి ఇవ్వటం కోసం. నౌ యు అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ కింగ్. నీ రాజు ఏం చేస్తున్నాడో అర్థమవుతుందా? దిస్ ఈజ్ వాట్ హీ ఈస్ డూయింగ్. కూర్చున్నవారు, ఈ రాజుతో పరిచయం లేదా అని నిన్న అడిగాను. కూర్చున్న వారితో ఇంకొక ప్రశ్న వేస్తున్నాను. ఉజ్జీవం అనేటువంటి ఈ కూడికలు పెట్టుకున్న మీరు ఉజ్జీవంతో బ్రతకాలనుకుంటే, ఉజ్జీవంలోనే మీ జీవితాన్ని కొనసాగించాలి అని అనుకుంటే, మీరు పొందిన స్వస్థత, మీరు పొందిన స్వాతంత్రం, మీరు పొందిన విడుదల, మీరు పొందిన శక్తి, అధికారం మీతో పాటు మీ చుట్టూన్న సమాజములు పొందాలంటే ఒకే ఒక్క మార్గం, పరిశుద్ధాత్ముని నింపుదల, పరిశుద్ధాత్మునికి విధేయత, పరిశుద్ధాత్ముడిచ్చేటటువంటి వనరులు, పరిశుద్ధాత్ముడిచ్చేటటువంటి ద గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఆయన వరములు, పరిశుద్ధాత్ముడిచ్చేటటువంటి మీ జీవితంలో కనిపించే ఫలం. ఈ రాత్రి డూ యు నో దిస్ గాడ్? ఈ పరిశుద్ధాత్మునితో నీకు పరిచయం ఉందా? ఆయన దిగి వచ్చి ఆయన నిన్ను సంపూర్ణమైన శక్తిగల మనిషిగా చేసేట్లుగా ఆయనకు విధేయత నువ్వు చూపిస్తున్నావా? ఈ రాత్రి అసలు ఆయనతో నీకు పరిచయం ఉంది? ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడేవా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొంది ఉన్నటువంటి అనుభవంలోనికి నువ్వు వచ్చావా? Tonight, let me invite you, my brother, my sister. You need to replace religious seclusion. ఈ మత ఛాందసవాదాన్ని రాజ్యభారముతో నింపుకోవాలి. You need to replace బాధ్యత లేని భక్తిని బాధ్యత గల రాజ్యభారముతో నింపుకోవాలి. ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్నటువంటి ఈ ప్లెటోనిక్ ఐడియాలజీ నుండి, ఈ ప్లెటోనిక్ పలాయన వాదాన్ని క్రీస్తు రాజ్య భారముతో నింపుకోవాలి. అలా క్రీస్తు రాజ్య భారముతో గనక నువ్వు నింపుకుంటే క్రీస్తు సైనికుడు వై బ్రతుకుతావు. దేర్ ఆర్ మూడు దర్శనాలు. మొదటిది సత్యవాక్ దర్శనం. ఇది మీలో చాలా మంది పొందే ఉంటారు. క్రీస్తు యొక్క వాక్యము మిమ్మల్ని విడుదల చేయటం, కానీ అది పొందిన తర్వాత కూడా మతంలో బ్రతకటం సాధ్యం. మతం ఆ వాక్యమును కూడా ఆ యూదులు అనేక సంవత్సరాలు చదివారు, వేల సంవత్సరాలు చదివారు, కానీ ఆ వాక్యమును అర్థం చేసుకున్న తర్వాత కూడా మతంలోనే బ్రతికారు. 2, పరిశుద్ధాత్ముని శక్తి దర్శనం. ఈ శక్తి దర్శనం కలిగిన తర్వాత కూడా మతంలోనే ఉండేవారు చాలా మంది ఉన్నారు. భజన బ్యాచ్ అయిపోయారు. డప్పు గట్టిగా కొడితే మాత్రమే పరిశుద్ధాత్ముడు వచ్చేటటువంటి బ్యాచిగా తయారయ్యారు. పరిశుద్ధాత్ముని వాక్ దర్శనం, సత్యమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క దర్శనం, ఈ 2 సరిపో. 3వది రాజ్య దర్శనం. దేవుని రాజ్యము యొక్క సైనిక దర్శనం, దేవుని రాజ్యము యొక్క ప్రేషిత దర్శనం, దేవుని రాజ్యము యొక్క పనివాడుగా ఉండే దర్శనం. ఈ రాత్రి పనివాడుగా ఉండే దర్శనాన్ని పొందండి. ఈ రాత్రి ఈ వాక్యములో నుండి మరియు పరిశుద్ధాత్మని శక్తిలో నుండి పొందేటటువంటి ఒకే ఒక్క గమ్యం, ఆయన ఏర్పరుస్తున్నటువంటి ఆ పునాదులు గల పట్టణము వైపుకు మనం ప్రయాణం చేస్తున్నాం కదా, ఆ ప్రయాణములోనికి అనేకులను తీసుకుని రావటానికి,
అనేకులను ఆహ్వానించటానికి మన దర్శనం. ఆలయములో నుండి జీవము గల సంఘముగా మారే దర్శనమిది. ఆలయము నుండి జీవము గల ఇల్లుగా మారే దర్శనం. 1 పేతురు 2వ అధ్యాయం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మందిరముగా కట్టబడినటువంటి ఈ భూమి ఆకాశములలో, క్రమము ఏర్పరచినటువంటి ఈ భూమి ఆకాశములలో తోట నుండి మొదలైన ఈ ప్రయాణం, అరణ్యము గుండా వెళుతున్న ఈ ప్రయాణం దేవుని మందిరముకే వెళుతోంది. ఆ మందిరముకి ఎవరో కారు, మీరే. జీవము గల రాళ్ళైనటువంటి మీరు నిర్మించేటటువంటి మనుష్య సమాజమే వారి మధ్యకొచ్చి ఆయన వసించబోతున్నాడు, కాపురం ఉండబోతున్నాడు. ఆయనను ఎదుర్కొనటానికి, ఆయనను ఆహ్వానించటానికి, ఆయనను మన మధ్యకు చేర్చుకోవటానికి, ఆయన నివాస యోగ్యమైనటువంటి స్థలముగా నీ ప్రాంతాన్ని, నీ సమాజాన్ని, నీ దేశాన్ని, ఈ భూమిని మరల్చటమే నీ పని, నా పని. తలలు వంచుకోండి, ప్రార్థిద్దాం. 3 దర్శనాలు. సత్యవాక్ దర్శనం, పరిశుద్ధాత్మ చేత నింపుదల అనే దర్శనం, కానీ దేవుని రాజ్యం అనే దర్శనం, దేవుని రాజ్యాన్ని స్థాపించి ఆయన స్థాపిస్తూ ఉండగా ఆయనతో కలిసి పనిచేయాలన్న దర్శనం, నేను ఆయన రాజ్యంలో భాగముగా, ఆయన శరీరములో భాగముగా పనిచేస్తానన్న దర్శనం, నీకు ముందు నడిచిన వారు వాళ్ళు చూపించినటువంటి దర్శనం, నీకు ముందు నడిచి నీకు వాక్యోపదేశము చేసి నీ పైన నాయకులుగా ఉన్న వారి దర్శనం, ప్రజల బాగు, ప్రజల ఐక్యత, బానిసత్వ విముక్తి, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క కబంధ హస్తాల నుంచి సమాజములను విడిపించేటటువంటి ఉద్యమం. ఒక్క నిర్ణయం తీసుకోండి. ఈ ప్రాంతం సుభిక్షత, ఈ ప్రాంతంలో నీ రాజు రాజై వెలిగేందుకు నువ్వు ఒక కారణమవుతావు. మతం విడిచి రాజ్యం వైపుకు ప్రయాణిద్దాం. కృపగలిగిన తండ్రి, సహాయం చేయండి. నిజమైన మనుష్యత్వం వైపుకు, నిజమైన రాజ్య స్థాపన వైపుకు, నీ అనుయాయులుగా, నీ శిష్యులుగా ఈ ప్రపంచమును రూపాంతరము చెందించే బాధ్యత గల పౌరులముగా బ్రతకటానికి సహాయం చేయమని, మా పెద్దలు చూపించినటువంటి ఆ మార్గమును మేము నడవటానికి సహాయం చేయమని, మత ప్రాతిపదికన బ్రతికే వారముగా కాకుండా రాజ్య ప్రాతిపదికలోనికి మమ్మను పిలిచినందుకు మీకు వందనాలు తెలియచేస్తూ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఏ ఒక్కరిని ఖాళీ చేత పంపకుండా ఆశీర్వదించి, బలపరిచి, పరిశుద్ధాత్ముని యొక్క పరిచయములో పంపించమని, ఉజ్జీవము కలిగినటువంటి జీవన విధానంలో బ్రతికేలా పంపించమని ఈ చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ అలాగే కూర్చోండి. కొద్ది నిమిషాలు అందరూ అలాగే కూర్చోండి. వాక్యానికి సమయము ఇవ్వాలి కాబట్టి ఒక చిన్న పాట ఉంది, కానుకలు పట్టుబడతాయి. అనంతరము ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. మన మధ్యలో సోదరి మరి ప్రమీల రాణి గారు, అలాగే దేవుని దాసురాలు మేరీ చంద్ర గారు, ప్రమీల రాణి గారు, మేరీ చంద్ర గారు వచ్చి ఒక పాట పాడతారు. కానుకల నిమిత్తం. నానా లేకండి. త్వరగా రావాలి. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, దయచేసి అందరూ కూర్చుండి. అలాగే నా పిల్లలు మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయబారు, మేలకుండా కూర్చో.
స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము, స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రారుడవు నీవే ప్రభు, కంటిన్యూస్ సమస్తము నీకర్పించెదను. స్తోత్రారుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము.
దయచేసి చివరిగా ప్రార్థన దేవుని దాసులు యెహోషువ గారు మరి వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అనంతరం స్తుతి పాట పాడుకొని ఆశీర్వాదం తీసుకొని కొడుకు ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో అంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు మీరు ఆస్తులు నిలబెట్టిన ఆయన నాతో మాతో ప్రభా మీరు తేటగా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు జరిగించినటువంటి ప్రభా ఈ సువార్త కుడుకులను బట్టి ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా విత్తినటువంటి వ్యర్థ వర్తమానాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో నా తండ్రి ముద్రింపజేసి నీరు కట్టి ఫలింపదయచండి, స్థిరపరచండి ప్రభువ. మంచి నేల వెత్తబడితే వాక్యం వలె 30 దంతులుగా 60 దంతలు 100 అంతులుగా ప్రభువ అయ్యా హృదయాల్లో ఫలింపదయచండి ప్రభువ. దేవానాథ్ నీ దాసులను ఇంకా నువ్వు బలపరచండి. దాసులు ప్రభువ చిన్న బాబాయిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువ. అయ్యా నా నీ పరిచయను కూడా దీవించి వడ్డేశ్వరంలో ప్రభువాన జరుగుతున్నటువంటి పరిచయం నానాటిగా అభివృద్ధిపరచండి తండ్రి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా ముందున్న సమయం దేవునికరంగా ఆశీర్వాదకరంగా చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడి యొక్క కృప, పరిశుద్ధాత్మనిచ్చే సావాసమును ఈ 3 దినాలు చక్కగా జరిపించినట్టు దేవుడికి వాక్యం అందించినట్టు దేవుడి దాసులకు అలాగనే కూడి వచ్చినట్టు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి దేవుడే మహిమ పొందునుగాక. ఆమేన్. దయచేసి దేవుని సేవకులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పెట్టి తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరం లేచి నిలబడండి. ఈ 3 రోజులు దేవుడు ఈ సభలను ఉజ్జీవకరంగా జరిగినందుకు అందరం స్తుతి పాట పాడుకొని స్థలంలో దేవుని సేవకులందరూ సెలవు తీసుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు చల్లగనుది, పిల్లన గ్రోవులు చల్లగనుది, ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తందివదములతో, ఆ తందివదములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ధ్వనితో ఆయన స్తుతించుడి, ధ్వనితో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులతో, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎలా
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చెప్పండి బలో యేసు మహారాజుకు, పరలోకనైన రాజాది రాజునకు, కోటాలు జయకరంగా జరిగించిన దేవునికి, బలో యేసు మహారాజుకు, బలో యేసు మహారాజుకు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చెప్పండి బలో యేసు మహారాజుకు, ఏయ్! పరలోకనైన రాజాది రాజునకు, పరిశుద్ధుడైన దేవునికి, అద్భుతాలు చేసే దేవునికి, అద్భుతాలు చేసే దేవునికి, పరలోకనైన రాజాది రాజునకు, స్వస్థతనిచ్చే దేవునికి, నెమ్మదినిచ్చే దేవునికి, రక్షణనిచ్చే దేవునికి, పరలోకాన్నిచ్చే దేవునికి, హలో యేసు మహారాజుకు, హలో యేసు మహారాజుకు. అందరికీ వందనాలండి. ప్రియులారా, ఒక చిన్న ప్రకటన. ఏ మందిరానికి వెళ్లకుండా ఒకవేళ ఈ స్థలంలోనికి ఈ కూడికల్లోకి వచ్చిన వారు ఎవరైనా ఉండుంటే, ఇంకా ప్రభువు గురించి, రాజు గురించి విస్తారంగా తెలుసుకోవాలి అనంటే ఒలివ ప్రార్థనా మందిరం ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారు. ఏ మందిరానికి వెళ్ళని వారు క్రొత్తగా ఎవరన్నా ఈ కూడికల్లోకి వచ్చి ఉంటే మీరు ప్రతి ఆదివారం ఉదయం జరిగే ఆరాధనలోకి రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళుచుండగా దేవుడు మీకు తోడై నడిపించునుగాక. దయచేసి వచ్చిన వాళ్ళందరికీ మందిరం దగ్గర భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అక్కడ భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా ప్రభు పేట అందరికీ తెలియజేసి